మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తారు భక్తులకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టెసాయి. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఇప్పటికే 5వ రోజు. మరోవైపు ఈరోజు శివరాత్రి రోజు ఏకంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి ఏదైతే పాలక మండలి చైర్మన్ సాయి గారు మనతో ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు శివరాత్రి. ఈరోజు మెయిన్ రోజు. అలంకరణ కానీ, క్యూ లైన్లు కానీ, ప్రతి ఒక్కటి సిబ్బంది కానీ, మన బోర్డు సభ్యులు కానీ అందరూ దగ్గరుండి పర్యవేక్షించి నిన్నటి నుంచి 1 గంట నుంచి ఈరోజు ప్రారంభమైన దర్శనాలు. ఇప్పటిదాకా 25,000 మంది దర్శనాలు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా దగ్గర ఇంకొక 1 అవర్లో 5 నుంచి 10,000 మంది దర్శనం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా అధికారులు కానీ, పోలీసుల శాఖ కానీ ఈ భక్తులకి ఇబ్బంది లేకుండా చేసేటట్టు ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుజామున ఏదో గొడవ జరిగింది, నినాదాలు చేశారు మీకు యువకు వ్యతిరేకంగా అని ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఎక్కడా కూడా నాకు తెలిసి అయితే అలాంటి జరగలేదు. అలాంటి జరగకుండా ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి లైన్ క్యూ ఫాస్ట్గా జరుగుతుంది. ఎవరికి ఇక్కడ రికమెండేషన్ లేవు, విఐపీలు లేవు, ఏ ఒక్క ఇది లేకుండా ప్రోటోకాల్ టైమింగ్ పెట్టాము. ఆ టైమింగ్ ప్రకారమే ప్రోటోకాల్ వాళ్ళు తీసుకెళ్తున్నాం. సామాన్యమైన భక్తులకే పెద్దపీట వేస్తున్నాం. ఇంకొకటి లైన్ ఎక్కువగా కేటాయించడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నాను. ఇప్పుడు భక్తులు ఎక్కువగా వస్తున్నారు, లక్షల్లో వస్తారు. ఆ లైన్స్ పెట్టకపోతే ఒక్కసారిగా కుమ్ముడిపోతారు. అప్పుడు అక్కడ నలిగిపోతారు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ. అవన్నీ జరగకుండా క్యూ లైన్స్ పెట్టడం సహజం కదా. క్యూ లైన్స్ పెడితేనే కదా భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ ప్రసాదాలు కానీ, అదేవిధంగా అన్న సదుపాయాలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? నేను బస్టాండ్ కానీ ఈ 4 మండపాల దగ్గర కూడా ఫ్రీ ప్రసాదం అందే విధంగా తెల్లారితో మధ్యాహ్నం రాత్రిపూట కూడా ఫ్రీ ప్రసాదాలు అందే విధంగానే మేము అన్నీ ఇది చేసాం. భక్తులు దర్శనమై బయట వస్తానే బిస్కెట్లు, పాలు, పిల్లలు తల్లి బిడ్డలకు పాలు అన్నీ కూడా అరేంజ్ చేసాము. అదేవిధంగా భక్తులకి జాకెట్టు, గాజులు, ప్రసాదాలు కూడా ఫ్రీ ప్రసాదాలు కూడా అరేంజ్ చేసాం. వాటర్ బాటిల్కి ఎక్కడ వాటర్ బాటిల్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ అందే విధంగా 5 లక్షల వాటర్ బాటిల్ మేము ముందుగా డొనేషన్ ద్వారా సేకరించాము. ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులకు చేసేదానికే మేమందరం కృషి చేస్తున్నాం. ప్రతి బోర్డు నెంబర్లు 17 మందిలో ముగ్గురుగా కేటాయించుకొని కమిటీ ద్వారా మా ఆలయ అధికారులు, పోలీస్ శాఖ అద్భుతంగా చేస్తున్నాం. ఎక్కడ చిన్న పొరపాట్లు ఏదన్నా తెలియక జరగచ్చేమో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా సామాన్యమైన భక్తులకు పెద్దపీట వేస్తాం. లింగోద్భవ దర్శన సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? ఖచ్చితంగా లింగోద్భవం లాస్ట్ టైం అంతకుముందు సార్ జరిగినట్టు కాకుండా క్యూ లైన్ల ద్వారానే లింగోద్భవ దర్శనం చేసేటట్టు ప్రయత్నిస్తున్నాం. విఐపీకి ఎక్కడ పెద్దపీట వేసి వాళ్ళకు మాత్రమే ఇచ్చి సామాన్య భక్తులకి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తాం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేసామని, అందులో భాగంగానే ఈసారి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎక్కడ ఎవరికి విఐపీలకు కూడా ఒక సమయం కేటాయించాము. ఎప్పుడంటే అప్పుడు వారు వచ్చే అవకాశం లేకుండా కూడా ఈసారి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామని చైర్మన్ కొట్టేసాయి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి నుంచి.